హలో గాయ్స్, దిస్ ఈజ్ మమతా నిఖిలేష్. వెల్కమ్ టు మై ఛానల్. మేము ఇప్పుడు ఎటు వెళ్తున్నాము అంటే మెట్రో స్టేషన్లో ఉన్నాము. సో ఈరోజు ఒక స్పెషల్ మార్కెట్ నడుస్తుంది అండ్ చాలా హ్యూజ్గా, చాలా పెద్దగా ఉంటుంది. అందుకే మీకు ఆ మార్కెట్ చూద్దాం అనేసి వెళ్ళిపోతున్నాము. అదే వచ్చేసి ఎర్రగడ్డ సండే మార్కెట్. సో ఇలా చెప్పడం కన్నా చోర్ బజార్ అంటే ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమైపోతుంది. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దిగగానే మనకి బ్యాక్ సైడ్లో ఈ మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఒక స్ట్రీట్లో ఉంటుంది, పక్కనే మనకి మెట్రో స్టేషన్ పక్కనే. సో మీకు ఇంకా ఈజీగా దొరకాలంటే జూడియో అన్నమాట. జూడియో స్ట్రీట్లోనే మనకి ఈ షాపింగ్ అనేది సండే రోజు మాత్రమే జరుగుతుంది, మిగతా రోజుల్లో జరగదు. సో మనకి ఇక్కడ కలెక్షన్ బట్టలు కానీ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటాయి. సో ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ నుంచి స్టార్టింగే ఉంటుంది. టీ షర్ట్స్ కానీ, షర్ట్స్ కానీ, జీన్సులు కానీ. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తక్కువ ప్రైస్లో షాపింగ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. శారీస్ కూడా చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతాయి. 80 రూపీస్, 100 రూపీస్, 150 రూపీస్లో. కాకపోతే మీరు చెక్ చేసుకొని మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే మనకి 5.5 మీటర్స్ ఉంటుందా లేదా అవన్నీ కూడా చూసుకోవాలి. లేకపోతే మళ్ళీ కొనుక్కొచ్చుకున్న తర్వాత వేస్ట్ అయిపోతాయి, అదొకటి చెక్ చేసుకోవాలి. సో చోర్ బజార్ అంటేనే కొద్దిగా అన్నీ కూడా చెక్ చేసుకొని తెచ్చుకుంటే బెటర్ అన్నమాట. కాకపోతే బట్టల విషయానికి వస్తే మాత్రం అసలు మనకి ఇక్కడ దొరకందంటూ ఉండదు, అంత కలెక్షన్, అన్ని స్టాల్స్ ఉంటాయి అన్నమాట. సో చూసేయండి ఎలా ఉన్నాయి అసలు స్టాల్స్ అనేవి. సో ఈ మార్కెట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్స్, 2.5 కిలోమీటర్స్ అంత దూరం వరకు ఉంటుంది. అంటే ఎన్ని వందల షాప్స్ ఉంటాయో మీరే గెస్ చేయండి. అంత పెద్ద లైన్ అన్నమాట మనకి ఈ మార్కెట్ వచ్చేసి. మీకు నడిచే ఓపిక ఉంది, షాపింగ్ చేసే అంత ఓపిక ఉంది. సో మంచి మంచి కలెక్షన్ మీకు దొరకడం కానీ మీరు తీసుకోవడానికి వెతుక్కోవాలి. సో కొద్దిగా మీరు నడుస్తూ వెళ్తూ ఉంటే చాలా డిఫరెంట్ షాప్స్ అనేవి మీకు తగులుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకి అన్నీ కూడా ఐరన్ ఐటమ్స్ అలాంటివన్నీ అవైలబుల్ ఉంటాయి. మనకి పనిముట్లు అంటారు కదా, సో మోటార్స్వి, రిపేర్స్వి కానీ, మనకి కటింగ్ ప్లేట్స్ కానీ అలాంటివన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి బైక్ టైర్స్ కూడా దొరుకుతాయండి. అసలు మనకి ఇక్కడ దొరకందంటూ అసలు ఏముండదు. ఇక్కడ చూడండి ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో. మనకి హెయిర్ డ్రైయర్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి, పవర్ బ్యాంక్స్ కానీ అన్నీ కానీ. కాకపోతే మీరు చెక్ చేసుకొని తెచ్చుకోవాలి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే. సో ఇక్కడ పర్ఫ్యూమ్స్ కూడా అమ్ముతున్నారు చాలా తక్కువ ప్రైస్కి, 100 రూపీస్కి అలాగా. ఇక్కడ చూడండి మనకి కిచెన్ ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో వాళ్ళు చెప్పడం 500, 600 చెప్తారు, మనం 100కి అడిగినా కానీ ఇస్తారు. సో మనం బార్గెన్ చేయడంలో ఉంటుంది మొత్తం. సో ఇంకా మెన్స్ షూ కలెక్షన్కి వస్తే మాత్రం మీకు దొరకని బ్రాండ్ అంటూ ఉండదు, కాకపోతే మీరు వెతుక్కోవాలి. అండ్ మనకి షాప్స్లో 10,000, 15,000 ఉన్నవి ఇక్కడ మనకి 2,000, 3,000కే వస్తాయి. అండ్ మొబైల్స్ కూడా మనకి 2,000, 3,000లో ఇస్తారు. కాకపోతే అది మాత్రం నాకు కొద్దిగా నమ్మకం తక్కువ. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీరు చెక్ చేసుకొని మీకు కన్ఫామ్గా ఓకే అనుకుంటేనే తెచ్చుకోండి. సో ఇక్కడ కొన్ని మనకి ఏమంటారు, యూజ్డ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఇవి పనిచేస్తాయో చేయవో నాకు తెలీదు. ఇక్కడ మిర్రర్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా. కాకపోతే మనము అవన్నీ కూడా తెచ్చుకునే అంత మనకి కార్ కానీ ఏదైనా తెచ్చుకుంటే బెటర్, ఇలాంటి పెద్ద ఐటమ్స్, మిర్రర్స్ ఇలాంటివి. అండ్ కొంతమందికి కాయిన్ కలెక్షన్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ ప్లేస్ అనేది ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా స్టాల్స్, చాలా షాప్స్ అవైలబుల్ ఉన్నాయి, చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ తీసుకోవడం బెటర్. అండ్ ఇక్కడ రోళ్ళు కానీ, ఇసుర్రాళ్ళు కానీ, కిచెన్ ఐటమ్స్. సో చెప్పడం 500, 600 చెప్తున్నారు కానీ మనం బార్గెన్ చేసి తీసుకోవచ్చు. నేనైతే తీసేసుకున్నాను చాలా తక్కువ ప్రైస్కి. అండ్ ఇక్కడ హార్డ్వేర్ ఐటమ్స్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తున్నాయి కంపేర్ టు హార్డ్వేర్ షాప్స్తో కంపేర్ చేసుకుంటే. ఎవరైనా హార్డ్వేర్ వర్క్ చేసే వాళ్ళకి ఈ ప్లేస్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు, వాళ్ళ దగ్గర ఎలాంటి పనిముట్లు లేవు అని అనుకునే వాళ్ళు ఇక్కడ వచ్చి కొనుక్కోవడం బెటర్ అని నా ఒపీనియన్. సో బయటకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది ప్రైస్ విషయంలో. షూస్ అయితే చాలా అంటే చాలా కలెక్షన్ ఉన్నాయి. అయితే ఇంకొక విషయం ఏం చెప్పాలి అని అనుకుంటున్నానంటే, షూస్ కొన్ని షాప్స్లో సెకండ్ హ్యాండ్ లాంటివి కూడా నాకు కనిపించాయి కొన్ని ప్లేస్లో. మీరు అదొకటి చూసుకొని కొనుక్కోవడం బెటర్. సో మ్యాక్సిమం అన్ని కొత్త షూసే ఉంటాయి. కొన్ని షాప్స్ అంటే మరీ డబ్బులు పెట్టలేని వాళ్ళ కోసం అనుకుంటా అలాంటి షాప్స్ కూడా ఉన్నాయి. కొన్ని సెకండ్ హ్యాండ్ షూస్ అలాంటివి కూడా నాకు కనిపించాయి. మీరు అది చెక్ చేసుకొని తీసుకోండి, బెటర్ అన్నమాట. సో షర్ట్స్ కానీ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్ అండి, 150 రూపీస్కి అలాగే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ
పెట్స్ విషయానికి వస్తే మాత్రం సో నాకైతే కొద్దిగా బాధే అయ్యిందని చెప్పాలి. సో యానిమల్ లవర్స్ అంటే ఇలా వీటిని కేజ్లలో పెడితే బాధ అనిపిస్తుంది కదా. నేనైతే చాలా బాధపడ్డాను. నా దగ్గర ఒక 1 lakh రూపీస్ ఉంటే బాగుండు, వీటన్నిటిని వదిలేస్తే బాగుండు అని అనిపించింది. అంత బాధ అయింది నాకు వీటిని చూస్తుంటే. సో ఎందుకంటే వీటిని ఎండలో ఇలా కేజ్లో పెడితే నాకు ఏదోలా అనిపించింది. కాకపోతే ఏం చేయలేని పరిస్థితి. సో కొద్దిగా నాకు అంత బాగా అనిపించలేదు. ఇది ఒక్క ప్లేస్ మాత్రం. సో ఈ బుడ్డవి ఎండలో మాడిపోతున్నాయి. అండ్ ఇక్కడ ఒకటి క్యాట్ కూడా ఉందండి. ఆ క్యాట్ని చూస్తే కూడా చాలా బాధ అయ్యింది నాకు. సో ఎండకి అది ఇలా చేస్తూ ఉంటే. అండ్ నెక్స్ట్ సో పక్కన పెట్టేస్తే నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి వాచ్లు కానీ అన్నీ కూడా సో మనకి కిచెన్ ఐటమ్స్ కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మొత్తం ఫుల్ వీడియో చూసేయండి, ఫుల్ వ్లాగ్ చూసేయండి. సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి. ఇక్కడ పిల్లల సైకిల్స్ కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు. సో కొద్దిగా మీ టైం స్పెండ్ చేసి మీకు కావాల్సిన థింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చేసేయచ్చు. స్టీల్ ఐటమ్స్ అయినా, బ్రాస్ ఐటమ్స్ అయినా, కాపర్ ఐటమ్స్ అయినా, కిచెన్ ఐటమ్స్, ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. ఇది ఉంది, ఇది లేదు అనేది ఇక్కడ లేదన్నమాట. సో ఆల్మోస్ట్ మేము 2 kilometers నడిచి మా కాళ్ళు నొప్పులేసాయి కానీ షాప్స్ అయితే అయిపోవట్లేదు. ఇక్కడ వాచ్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. ఓల్డ్ మోడల్ వాచ్లు అలాంటివి. కాకపోతే ఒక వాచ్ బాగుందని అడిగితే 2000 రూపీస్ చెప్పారు. సో కొనాలని ఉన్నా కానీ అంత ప్రైస్ అంటే పెట్టలేము అనేసి ఇంకా లైట్ తీసుకున్నాం. పక్కనే మాకు ఇలాగా గాగుల్స్ అనేవి కనిపించాయి. సో గాగుల్స్ చాలా తక్కువ ప్రైస్. ఏ గాగుల్స్ అయినా, ఏ స్పెట్స్ అయినా తీసుకోండి 100 రూపీసే అన్నారు. ఎందుకంటే ఇవన్నీ లేటెస్ట్ మోడల్, చాలా బాగా అనిపించాయి. కాకపోతే నిఖిల్ వద్దులే, నీకు ఆల్రెడీ ఒక 10 pairs ఉన్నాయి కదా, ఏం చేసుకుంటావు అని అంటే సర్లే అని పక్కకు పెట్టడం జరిగింది. ఇవి బాగా నచ్చాయి అన్నిటికన్నా నాకు. కాకపోతే చాలా గాగుల్స్ ఉన్నాయి నా దగ్గర, వద్దులే అనేసి ఇంకా లైట్ తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి వాచ్లు అన్నమాట. మనకి వాల్ క్లాక్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి. సో తక్కువ ప్రైస్లో యాంటిక్ పీస్ లాంటివి ఇలాంటివి కావాలి అనుకుంటే మాత్రం ఇదే బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను. కాకపోతే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మాత్రం మీరు తప్పకుండా చూసే తీసుకోవాలి. ఇక్కడ చూడండి జిమ్ ఐటమ్స్ కానీ మనకి కూరగాయల మార్కెట్లో పెట్టేవి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో జిమ్ ఐటమ్స్ కూడా చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కార్ ఉంటే బాగుండు, కార్లో మనకి నచ్చినవన్నీ కొని తీసుకెళ్ళిపోతే బాగుండు అని అనిపించింది. ఎందుకంటే బైక్ మీద మనకి నచ్చినవన్నీ కొని మోసుకెళ్ళలేం కదా. సో నాకు మిర్రర్ అవన్నీ బాగా నచ్చాయి. కాకపోతే కార్ ఉంటే బాగుండు అని అనిపించింది అన్నమాట. సో మనకి ఇక్కడ గార్డెన్ ఐటమ్స్, గార్డెన్ టూల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మేము ఒక 2-3 గార్డెన్ టూల్స్ తీసుకోవడం జరిగింది. సో అడాప్టర్స్ కానీ, ఛార్జర్స్ కానీ, ఇలాంటివి ఏమైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ ఉంటే మీరు 100 సార్లు ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే మీరు తీసుకున్నాక ఇంటికి వచ్చాక అవి పని చేయకపోతే అవి మీరు 100 పెట్టినా 50 పెట్టినా డబ్బులు పోయినట్టే. కాబట్టి అదొకటి చెక్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ మనకి రైస్ కుక్కర్లు కానీ, గ్యాస్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా ఉంటాయి. సో అంటే ఒక్కొక్క స్తోమతను బట్టి వాళ్ళు క్వాలిటీని బట్టి తీసుకుంటారు కదా, అందుకే అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. కాకపోతే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మాత్రం కన్ఫామ్గా పక్కాగా చూసి తీసుకోవడం బెటర్ అన్నమాట. ఆల్మోస్ట్ మేము 2 kilometers క్రాస్ చేసేసాము. చాలా స్టాల్స్ కూడా కవర్ చేసేసాము. ఇక్కడ మనకి హోమ్ డెకార్స్ కూడా ఉన్నాయి చూడండి. సో మేమైతే కొన్ని ఐటమ్స్ ఏమంటారు, రోలు అంటారు కదా, సో రోటి పచ్చళ్ళు చేసుకోవడానికి ఒక రోలు తీసుకోవడం జరిగింది. అండ్ నిఖిల్ వచ్చేసి కొన్ని ఏమంటారు షర్ట్స్ తీసుకున్నాడు, జీన్స్ కానీ షర్ట్స్ కానీ. సో చాలా బాగున్నాయి, తక్కువ ప్రైస్కే వచ్చాయి. అండ్ షూ తీసుకుందాం అనుకున్నాడు కానీ 3000 రూపీస్ చెప్పారు. అండ్ అవి బ్రాండెడ్ షూ అన్నమాట. మనకి అవి బయట షాప్స్లో 10K 15K ఉంటాయి. సో అవి వచ్చేసి మనకి ఇక్కడ 3K 4K దొరుకుతున్నాయి. అంత ప్రైస్ అనేలోపు ఇంక వద్దులే అనేసి మళ్ళీ లైట్ తీసుకోవడం జరిగింది. సో ఇలాంటి ప్రెషర్ కుక్కర్స్ కానీ, గ్యాస్ ఐటమ్స్ కానీ ఒక్కటి మాత్రం మీరు చెక్ చేసుకొని తీసుకోండి. మిగతా అంటే అవి మనకి ఏమి ఇబ్బంది అవ్వదు. కిచెన్ ఐటమ్స్ మాత్రం కొద్దిగా డేంజర్ కాబట్టి చూసి తీసుకోవడం బెటర్. సో ఆల్మోస్ట్ 2.5 kilometers నడిచిన తర్వాత మళ్ళీ రిటర్న్ 2.5 kilometers మళ్ళీ షాప్స్ ఉన్నాయండి.
కాకపోతే నేను అన్నీ క్యాప్చర్ చేయట్లేదు, ఎందుకంటే మళ్ళీ అన్ని బట్టల స్టాల్స్ సో సేమ్ అటు సైడ్ ఏముంటాయో అలాంటివే ఇటు సైడ్ కూడా ఉన్నాయి. కాకపోతే ఏవైతే అటు సైడ్ క్యాప్చర్ చేయలేదో లేవో సో డిఫరెంట్గా ఏవైతే ఉన్నాయో సో అవి ఇటు సైడ్ క్యాప్చర్ చేద్దామని మళ్ళీ ఇప్పుడు 2.5 కిలోమీటర్స్ రిటర్న్ నడుస్తున్నాం అన్నమాట. ఇక్కడ టీవీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి, 3000 5000 అని అంటున్నారు. కానీ నేను ఎలక్ట్రానిక్ ఐటమ్స్ రిలేటెడ్ ఎక్కువ చెప్పడం నాకు ఇష్టం ఉండదు. అండ్ ఇక్కడ నాటుకోళ్ళు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి మనకి డాగ్స్, ఈ గొర్రెలు, మేకలు అన్నీ కూడా ఉన్నాయి. సో నేను డాగ్స్ ప్రైస్ అడగడం జరిగిందండి. సో 4K 3K అలా చెప్పారు. కాకపోతే నాకు అక్కడ నుంచి అంత దూరం నుంచి తీసుకోవడం ఇష్టం లేదు. అండ్ నిఖిల్కి కూడా డాగ్స్ ఇలాంటివి పెట్స్ సో మనం మేనేజ్ చేయలేము అని అంటాడు. సో సర్లే అనేసి ఇంకా నేను లైట్ తీసుకున్నాను. నాకు అక్కడ బీగిల్ చాలా బాగా నచ్చింది. సో ఇలాగా కంప్లీట్గా మనకి చోర్ బజార్, ఎర్రగడ్డ షాప్స్ అనేవి కంప్లీట్గా కవర్ చేసి చూపించాను అని అనుకుంటున్నాను. మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్.